హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనికా వంటిల్లు. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి టమాటాస్తో ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? టమాటాస్తో చాలా సింపుల్గా ఈజీగా మీకు నేను టమాటా కుర్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. 6 టమాటాలను తీసుకోండి. ముందుగా తొక్కని ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని 4 సైడ్లు గీతలు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వలన మీరు టమాటా కుక్ చేసుకునేటప్పుడు టమాటా ప్యూరీ అంతా గ్రేవీలో వస్తుంది, చాలా టేస్టీగా అవుతుంది. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం మసాలా రెడీ చేసుకోవాలి కదండి. ఒక పాన్ పెట్టుకొని అందులో పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకొని చిటపటలు ఆడుతుంటాయి కదా, మూత పెట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసి పేస్ట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. బాండీ హీట్ అవ్వగానే అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఆ టమాటాస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన టమాటా కుర్మా చాలా టేస్టీగా అవుతుందండి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో మూత పెట్టుకొని మగ్గించుకోండి. టమాటాలు మగ్గిపోయాయి కదండి, ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే ఆయిల్లో 1 కప్పు ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని కలుపుకున్నాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి, నువ్వులని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోండి. 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. మసాలా పూర్తిగా ఉడకాలి. ఇలా కుక్ అయిపోయింది కదండి, ఒకసారి మూత తీసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనం మగ్గించుకున్న టమాటాస్ ఉన్నాయి కదా, ఆ టమాటాస్ని ఇందులోకి వేసుకోండి. 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోండి. టమాటా కుర్మా స్మెల్ వస్తుందండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని వేసుకొని కలుపుకోండి. ఇలా లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవడం వలన కుర్మాలో స్పైసీనెస్ అనేది వస్తుంది. అలాగే 1 స్పూన్ కర్డ్ వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ విధంగా కలుపుకొని ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోండి. 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక కొత్తిమీర, పుదీనా లాస్ట్గా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, టమాటా కుర్మా ఎంత ఈజీగా సింపుల్గా చేసుకున్నాము. పుదీనాతో గార్నిష్ చేసేసుకుందాం. ఇలా చూసారు కదండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టమాటా కుర్మా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మీట్ అవుదాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.